హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను మనం ఆటోకాడ్ సిరీస్ స్టార్ట్ చేయబోతున్నాం. ఈ సిరీస్లో మనం జీరో నాలెడ్జ్ నుండి ప్రొఫెషనల్గా నేర్చుకుందాం. అసలు ముందుగా వై దిస్ సిరీస్? చాలా మంది ఆటోకాడ్ నేర్చుకుందామని చెప్పేసి స్టార్ట్ చేస్తుంటారు, కానీ వాళ్ళకి కమాండ్స్ తెలియకను, లేదంటే ప్రాక్టీస్ లేకను, సరైన గైడెన్స్ లేకను స్టార్ట్ చేస్తుంటారు. అందుకే ఈ సిరీస్ను స్టెప్ బై స్టెప్ స్లోగా రియల్ ఎగ్జాంపుల్స్తో డిజైన్ చేసాము. ఈ సిరీస్ కంప్లీట్ అయ్యాక మీరు ప్లాన్స్, ఎలివేషన్స్ ఈజీగా డ్రా చేయగలరు. మీకు ఇంటర్వ్యూ లెవెల్లో కాన్ఫిడెన్స్ అనేది వస్తుంది. సో లెట్స్ స్టార్ట్ ద సిరీస్. ముందుగా వాట్ ఈజ్ ఆటోకాడ్? ఆటోకాడ్ స్టాండ్స్ ఫర్ ఆటోమేటిక్ కంప్యూటర్ ఎయిడెడ్ డిజైన్. ఆటోకాడ్ అనేది ఒక కమర్షియల్ సాఫ్ట్వేర్ అప్లికేషన్. ఇందులో మనం 2-dimensional, 3-dimensional మోడల్స్ అనేవి డ్రాప్ చేయగలం. ముందుగా వాట్ ఆర్ ద యూస్ ఆఫ్ ఆటోకాడ్? అసలు ఆటోకాడ్ వల్ల ఉపయోగాలు ఏమి? ఆటోకాడ్ ను మనం డిఫరెంట్ టైప్స్ గా యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, బిల్డింగ్స్, బ్రిడ్జెస్, కంప్యూటర్ చిప్స్, మెషినరీ పార్ట్స్ యొక్క బ్లూ ప్రింట్స్ తయారు చేయడానికి ఉపయోగిస్తాం. ఇది మనకు ఐడియాస్ ని డ్రాయింగ్స్ గా కన్వర్ట్ చేయడానికి విత్ ప్రాపర్ టెక్నికల్ యాక్యురసీతో హెల్ప్ చేస్తుంది. అలాగే మనకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇండస్ట్రీస్ లో ఫాస్ట్ గా డిజైన్ క్యాల్కులేషన్ చేయడానికి ఆటోకాడ్ అనేది యూజ్ చేస్తాం. ఇప్పుడు ఆటోకాడ్ ను యూజ్ చేసే మెయిన్ ఫీల్డ్స్ ఏవో చూద్దాం. ఫస్ట్ వన్ ఈస్ ఆర్కిటెక్చర్ ఫీల్డ్. ఆర్కిటెక్చర్స్ ఆటోకాడ్ ని హోమ్స్, ఆఫీస్, బిల్డింగ్స్, కమర్షియల్ ప్రాజెక్ట్స్ అండ్ ల్యాండ్స్కేప్ డిజైన్ చేయడానికి యూజ్ చేస్తారు. సెకండ్ వన్, ఇంటీరియర్ డిజైనర్స్. ఇంటీరియర్ డిజైనర్స్ ఆటోకాడ్ ని రూమ్స్, ఫర్నిచర్ అరేంజ్మెంట్స్, ఇంటీరియర్స్ ని క్లియర్ గా విజువలైజ్ చేయడానికి యూజ్ చేస్తారు. నెక్స్ట్ వన్, మెకానికల్ ఇంజనీర్స్. అయితే మెకానికల్ ఇంజనీర్స్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ ప్లాన్ చేయడానికి అండ్ ఫైనల్ ప్రోడక్ట్ కి ప్రోటోటైప్ డిజైన్ చేయడానికి యూజ్ చేస్తారు. అండ్ ద మెయిన్ ఫీల్డ్ ఈస్ సివిల్ ఇంజనీర్స్. సివిల్ ఇంజనీర్స్ ఆటోకాడ్ ని ఆర్సిసి డిటైలింగ్ చేయడానికి, బిల్డింగ్స్, బ్రిడ్జెస్, రోడ్స్, టన్నెల్స్ లాంటి డీటెయిల్ డ్రాయింగ్స్ ప్రిపేర్ చేయడానికి యూజ్ చేస్తారు. ఆటోకాడ్ రాకముందు ఇంజనీర్స్ అండ్ ఆర్కిటెక్ట్స్ డ్రాయింగ్స్ అనేవి చేత్తో డ్రాయింగ్ షీట్స్ మీద డ్రా చేసేవారు. కరెక్షన్ చేయాలంటే మొత్తం మళ్ళీ రీడ్రా చేయాల్సిందే. ఏమవుతుందంటే టైం కన్జంప్షన్ ఎక్కువైపోద్ది అండ్ డ్రాయింగ్ కూడా యాక్యురసీగా ఉండేది కాదు. మనకు ఎప్పుడైతే ఆటోకాడ్ 1982 డిసెంబర్ లో ఆటోకాడ్ వర్షన్ 1.0 రిలీజ్ అయ్యిందో అప్పటి నుండి డ్రా చేయడానికి ఈజీగా అయ్యింది. సో ఇది ఇవాళ వీడియో. నెక్స్ట్ వీడియోలో ఆటోకాడ్ కావాల్సిన సిస్టమ్ రిక్వైర్మెంట్స్, సాఫ్ట్వేర్ ఫైల్స్ అండ్ ఫ్రీగా ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో చూద్దాం. వీడియో యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి. ఆటోకాడ్ నేర్చుకోవాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో అడగండి. సీ యూ ఇన్ ది నెక్స్ట్ వీడియో.